కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. హైదరాబాద్లోని చంద్రాయన్గుట్లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. షేక్ అజ్మిత్ అనే 10 సంవత్సరాల కుమారుణ్ణి షేక్ ఇమ్రాన్ అని వాళ్ళ స్టెప్ ఫాదర్ అయిన ఆ పర్సన్ పక్కింటి వారితో తన కొడుకు గొడవ పెట్టుకున్నాడన్న కారణంతో చెంపల మీద చాలా దారుణంగా కొట్టడమే కాకుండా తలను తీసుకొని నేలకేసి గట్టిగా బాదడం వల్ల చెవుల్లో నుంచి రక్తం వచ్చేసింది. ఇక వెంటనే ఏమవుతుంది గొడవ, ఇంత దారుణంగా పిల్లోడు ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పేసి తల్లి ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఈ స్టెప్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఆ బాలుని చాలా దారుణంగా కొడుతూ ఉన్నాడు. ఇమీడియట్గా రక్తం రావడంతో తల్లి నఫ్రీన్ బేగము ఇమీడియట్గా దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిన తర్వాత ఇది డిసెంబర్ 7వ తేదీన జరిగితే నిన్న అంటే డిసెంబర్ 12న ఆ పిల్లోడు చాలా సివియర్ కండిషన్లో మృతి చెందడం అనేది జరిగింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత తల్లి ఇచ్చిన వాంగ్మూలను బట్టేసి కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ కేసులో కనుక చూసేది ఉంటే ఇది మర్డర్ కేసు కిందకి రావడం జరుగుతుంది. దాంట్లో పాటు పిల్లోడు 10 సంవత్సరాల పిల్లోడే కాబట్టి అతని యొక్క మానసిక సిచ్యువేషన్ని చాలా దారుణంగా హింసించాడు. అదేవిధంగా శారీరకంగా చాలా దాడి చేయడం అనేది జరిగింది. అవన్నిటిని కూడా ఇంక్లూడ్ చేస్తారు. దాంతో పాటు ఏదైతే ఈ అబ్బాయిని నేలకేసి కొట్టడం వల్ల చెవుల్లో నుంచి బ్లడ్ వచ్చింది కదా, చాలా కిరాతికంగా దాడి చేయడం జరిగింది అతని పైన. దానికోసం అని చెప్పేసి ఇతనికి దాదాపుగా లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే ఇది చూసుకుంటే చాలా వరకు పిల్లల విషయంలో ఎందుకని ఈ మధ్యకాలంలో పేరెంట్స్కి సహనం అనేది చచ్చిపోతుందో అర్థం కావట్లేదు. వాళ్ళు ఏదన్నా ఒక విషయం అడగగానే ఇమీడియట్గా చాలా కోపంగా రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతూ వస్తుంది. పిల్లలు తల్లిదండ్రులని కాకపోతే ఇంకెవరిని అడగరు. ఇకపోతే పిల్లలు పక్కింటి వారితో గొడవ పెట్టుకున్నారు అంటే వాడి ఏజ్ వచ్చేసి 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు వాళ్ళతో ఏం గొడవ పెట్టుకున్నాడో, ఏ సందర్భంలో ఆ బాబుని వాళ్ళు ఏమన్నారో అనేది చూడకుండా ఇంకొకసారి ఇలా చెయ్యకూడదు అని చెప్పాల్సింది పోయి అతను ఏం చేశాడు, ఇమీడియట్గా నువ్వు పక్కింటి వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుకుంటావు, నా పరువంతా తీసేస్తున్నావు, నాకు వాళ్ళ ముందు తలెత్తుకోకుండా చేస్తున్నావు, ఎందుకని వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నావు అని చెప్పేసి ఎవరైతే ఇమ్రాన్ ఉన్నాడో అతను అజ్మిత్ మీద చాలా ఫైర్ అయిపోయి దారుణంగా కొడితే ఇవన్నీ రెడ్ కలర్ అయిపోయి పిల్లోడికి ఇంకా చాలా అసలు ఆ సిచ్యువేషన్ ఒక్కసారి తలుచుకోండి ఎంత భయానకంగా ఉంటుందో. ఇక ఎప్పుడైనా కూడా నిజమైన తల్లిదండ్రుల కంటే వేరే వాళ్ళు ఎప్పుడైనా సరే పిల్లల్ని బాగా చూసుకోరండి. ఇప్పుడు చూసారా, ఆ తల్లి భర్తను కోల్పోయిందో లేకపోతే భర్తకు విడాకులు ఇచ్చిందో మనకు అది సరైన సమాచారం లేదు. కానీ వేరే అతనిని పెళ్లి చేసుకోవడం వల్ల ఆ బాబు ఈ అమ్మాయికి పుట్టాడు, తండ్రి మాత్రం వేరే ఇతను వాళ్ళ మదర్ని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇతను స్టెప్ ఫాదర్ కింద అంటే సవితి ఫాదర్ కింద ఇక్కడ మనం కన్సిడర్ చేయొచ్చు. అయితే ఇతను ఈ బాలుడి మీద అంత ప్రేమ అనేది చూపించలేదు. చూస్తే ఇప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుందేమో, కానీ ఈ తల్లి మాత్రము అనవసరంగా పిల్లోని అయితే కోల్పోయింది కదా. 10 సంవత్సరాల కుమారుణ్ణి ఆ తల్లి అతి దారుణంగా కోల్పోవడం జరిగింది. దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? కేవలం ఒక చిన్న ఆర్గ్యుమెంట్, పక్కింటి వాళ్ళతో చేసిన ఒక చిన్న వాగ్వాదం అనేది ఆ పిల్లోడి ప్రాణాలని హరించేసింది. అంటే ఒక్కసారి ఇమాజిన్. కాబట్టి పిల్లలకు చెప్పే విధానం ఉంటుంది, దాని ప్రకారం చెప్పాలి. ఇలా గొడవ పడకూడదు, గొడవ పడితే ఇలా జరుగుతుంది, రేపు వాళ్ళు నిన్ను ఏమైనా చేస్తారు, లేదు అంటే రేపటి రోజుల్లో నేను ఏంటంటే వెళ్తుంటే వీళ్ళ అబ్బాయి రౌడీలాగా బిహేవ్ చేస్తున్నాడు, లేదంటే ఇలా మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నిన్ను తప్పుగా చూపిస్తారు, నన్ను కూడా వేలెత్తి చూపిస్తారు. కాబట్టి ఇలాంటివన్నీ చెయ్యకూడదు అని చెప్పడం వేరు, ఇలా హింసించడం వేరు, హింసించి చంపేయడం ఇంకా దారుణమైన సిచ్యువేషన్. ఇక రెండు అంటే డిసెంబరు 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కూడా హాస్పిటల్లో ఎంత నరకయాతన అనుభవించుంటాడు. అంటే అతన్ని కాపాడడం కోసం డాక్టర్స్ చేసే ప్రయత్నంలో అతనికి ఎన్ని ఇంజెక్షన్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి ఇచ్చుంటారు. అంటే శారీరకంగా మానసికంగా ఎంత కృంగిపోయి ఉంటాడు పిల్లోడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే పిల్లలపైన చేసుకునేటప్పుడు ఒక్కటికి 100 సార్లు ఆలోచించండి. చిన్న పిల్లలకు తెలిసి మాత్రం ఏ పని కూడా చెయ్యరు. వారికి చెప్పే విధానం అంటూ ఒకటి ఉంటుంది. దాని ప్రకారంగా మనం గనక చెప్పినట్టయితే
దయచేసి వారు వినే అవకాశం ఉంటుంది. అంతే తప్పించి అంటే చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కూడా సర్కిల్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేది కూడా చూడాలి. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అనగానే నన్ను చూసి భయపడుతున్నారు అని చెప్పేసి అనుకుంటారు. అలాగే పేరెంట్స్ కూడా ఇంట్లో ఏ విధంగా అయితే ఉంటారో వాళ్ళు అదే విధంగా పిల్లలు కూడా మోల్డ్ అవుతూ వస్తూ ఉంటారు. అంటే బేసిక్గా ర్యాష్గా ఉన్నారనుకోండి, పిల్లలు కూడా ఇలా ఉంటే నాకు భయపడతారు, వీళ్ళు నేను చెప్తే వింటారు అన్న వాళ్ళు ట్రోమాలోకి వెళ్తారు. అదే నువ్వు కొంచెం పద్ధతిగా సున్నితంగా చెప్పడం చేసావనుకో, ఇలా ఉండాలి, ఇలా ఉంటే నీకు రెస్పెక్ట్ దొరుకుతుంది, ఇలా ఉంటే వాళ్ళు నీ మాట వింటారు, ఇలా ప్రేమగా మాట్లాడాలి, లేదు అంటే ఇలా హెల్ప్ చేయాలి, ఎవరైనా నీతో గొడవ పడుతున్నారంటే నాకు వచ్చి చెప్పు, పేరెంట్స్కి చెప్పండి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇమీడియట్గా వాళ్ళు వచ్చేసి మీకు చెప్పడం జరుగుతుంది తల్లిదండ్రులకి. అప్పుడు మీరు వెళ్ళేసి వారి ముందే ఎందుకు నా పిల్లోని ఇలా అన్నారని ఒక మాట అడిగితే వీళ్ళు కూడా ఇక్కడ శాంతి ఇస్తారు. పిల్లలు కూడా అరే నన్ను అనగానే నా పేరెంట్స్ వచ్చేసి ఇలా అడిగారు అంటే ఖచ్చితంగా నాకేమైనా జరిగితే నా పేరెంట్స్ నాతో పాటు ఉన్నారు అన్న ఒక భరోసా అనేది ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ చూసారా, జస్ట్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటో లేకపోతే ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ ఆ పిల్లోడు జస్ట్ కోపంగా వేరే వాళ్ళని అన్నాడు, పక్కింటి వాళ్ళ విషయంలో ఆలోచించాడే తప్ప కొడుకుని ఇలా కొడుతున్నప్పుడు మరి అతను చాలా వరకు హింసకు గురవుతున్నాడు, బ్లడ్ వస్తుంది, చాలా వరకు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు అని చెప్పేసి అన్న విషయాన్ని విచక్షణ అంతా మర్చిపోయి అంత కిరాతంగా నేలకేసి గట్టిగా బాధడం వల్ల చెవుల్లో నుంచి బ్లడ్ వచ్చిందంటే లోపల ఎంత డ్యామేజ్ అయి ఉంటుంది మెదడు, ఎంత దారుణమైన సిచ్యువేషన్ అది. కాబట్టి ఇలాంటి కేసులు ఉంటాయి. పోలీసులు ఇప్పుడు మొత్తం దర్యాప్తు చేస్తారు. అసలు పక్కింటి వారితో గొడవ ఏం జరిగింది, అసలు ఎందుకు జరిగింది, ఎందుకోసం అని చెప్పేసి ఈ ఎవరైతే ఉన్నారో ఇమ్రాన్కి ఆ పక్కింటి వాళ్ళకున్న ఇదేంటిది, ఈవిడతో ఎందుకు కలిసి ఉంటున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాడు, వాళ్ళ కొడుకు చనిపోవడానికి గల కారణాలు, ముఖ్యంగా ఎంత దారుణంగా కొట్టాల్సిన సిచ్యువేషన్ ఏమొచ్చింది, ఇవన్నీ కూడా చూసిన తర్వాత అప్పుడు వాళ్ళ మదర్ ఇచ్చే స్టేట్మెంట్ని డిపెండ్ చేసేసుకొని ఆ పిల్లోడు ఆల్రెడీ ఎవరైతే ఇమ్రాన్ ఉన్నాడో ఇమ్రాన్ అజ్మిత్ని కొట్టడం వల్లనే ఇంత దారుణమైన సిచ్యువేషన్ వచ్చాడని చెప్పేసి అక్కడ ఉన్న ఎవరైనా సరే కుటుంబ సభ్యులతో పాటు పక్కన ఉన్న వాళ్ళు కూడా చూశారు. కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అవును ఇంట్లో ఇలాంటి శబ్దాలు వచ్చాయి, ఆ పిల్లోడు గట్టిగా మొత్తుకున్నాడు, అది బయటికి కాసేపటి తర్వాత వినిపించింది, ఇక్కడ గొడవ పడిన తర్వాత ఇమీడియట్గా అతన్ని కొట్టుకుంటూ లోపలికి తీసుకెళ్ళడం జరిగింది, ఇవన్నీ చెప్తారు కదా. ఆ ప్రతి ఒక్కటి కూడా ఎవిడెన్స్ కింద వాళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తారు, దాంట్లో రాసుకున్న తర్వాత దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇతన్ని మాత్రం ఫస్ట్ అయితే అరెస్ట్ చేసేసి రిమాండ్కి అయితే పంపిస్తారు. రిమాండ్కి పంపించిన తర్వాత ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేసి ఇది మర్డర్ కేసు కిందకి రావడం జరుగుతుంది. కాబట్టి ఛార్జ్ షీట్ని ఒక 60 నుంచి 90 రోజుల్లో ఖచ్చితంగా ప్రిపేర్ చేయాలి. చేసిన తర్వాత కోర్టులో ప్రజెంట్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు కోర్టులో ఎవరైతే జడ్జి ఉంటారో వారికి శిక్ష అనేది ఖరారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నా కాబట్టి పిల్లల విషయంలో మాత్రం పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకరి కోసం ఆలోచించే ముందు పిల్లలు మనవాళ్ళు, మన పిల్లలు మనతో పాటు ఉంటారు అని చెప్పేసి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని వారి పట్ల కొంచెం ఆలోచించే విధానం మార్చుకోండి. ఏదన్నా కోపపడేటప్పుడు ఒకసారి ఆలోచించండి. రీసెంట్గా చూసుకుంటేనేమో ట్యూషన్ టీచర్ వచ్చేసి చిన్న పిల్లోని 1వ తరగతి చదువుతున్న పిల్లోని అట్ల కాడ కాల్చి మరీ వాతలు పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే రోజు అంటే పిల్లలకు ఎంత సిచ్యువేషన్స్ ఏర్పడుతున్నాయి అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తల్లిదండ్రులు అలాగే ఉండి, ట్యూషన్ టీచర్స్ అలాగే ఉండి, స్పోర్ట్స్లో అలాగే ఉండి, బయట వాళ్ళు అలాగే ఉండడం వల్ల పిల్లలు ఎక్కడ సంరక్షణగా ఉంటారు, ఎక్కడ సంరక్షణగా లేని పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి తల్లిదండ్రులే సంరక్షించాలి, తల్లిదండ్రులే వారి యొక్క రక్షణ చూసుకోవాలి, సేఫ్టీ అంతా చూసుకోవాలి. ఏదన్నా జరుగుతుంది అంటే మేమున్నాము, నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాము అన్న భరోసా తల్లిదండ్రులు ఇవ్వాలి. సో ఇవి చెప్తున్నాను. ఎప్పుడైనా సరే ఒక సొంత ఫాదర్ కానివ్వండి, మదర్ కానివ్వండి, ఒకవేళ కాకపోతే మాత్రం పిల్లలను అతి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఈ సింగిల్ పేరెంట్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో బీ అలర్ట్, జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.